బిల్డింగ్లు వచ్చినాయి, అన్ని శాంక్షన్ అయినాయి సార్. అన్ని కూడా మన ముహూర్తం కూడా చేయవలసింది వచ్చింది, చేసినాము. కొన్ని జాగాల పిల్లలు కూడా లేచినాయి సార్. అదే ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. వచ్చింది 36 లక్షలతోటి బస్సు చేసినాము. ఆ బస్సు కూడా ఎమ్లవాడకు నడుస్తుంది. ఇప్పుడు బస్సుకు శాంక్షన్ చేసినాము, ఎమ్లవాడకు బస్సు నడుస్తుంది సార్. దాని గురించి ఇప్పుడు మన డబ్బులు తీసుకురావడానికి కూడా రేపు వెళ్తాం సార్. అక్కడి నుంచి మన మండలికి వస్తున్నాయి డబ్బులు. ఇవ్వలేదు ఇన్ని రోజుల నుంచి కూడా. గుడిసెలో ఉండని, రేకులలో ఉండని, ఎక్కడ ఉన్నా కానీ ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ చేయలేదు గత ప్రభుత్వం. దానిలో భాగంగా మహిళలకు ఈ గృహజ్యోతి, మళ్ళీ ఫ్రీ బస్ పథకం కూడా, మళ్ళీ ఇందిరమ్మ చీరలు మా సదాశివ నగర్ మండలంలో 10,400 చీరలు ఇవ్వడం జరిగింది. మా సదాశివ నగర్ గ్రామానికి చీరలు పంపిణీ చేశాము. అవి చాలా సంతోషంగా ఉంది. మేము ఎక్కడికి వెళ్ళినా ఈ యూనిఫామ్లో రావడము మాకు ఒక గౌరవంగా అనిపిస్తుంది. కూడా మాకు పడ్డాయండి, చాలా సంతోషం అండి. ఇలాగే గవర్నమెంట్ కూడా ఇంత పథకాలు ఇచ్చేసుకుంటా బీద వాళ్ళకు సహాయం చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. నమస్కారం. కానీ ఈయోడు ఇల్లు వచ్చినందుకు ఇల్లు అయింది. ఇవాళకి వారం రోజులు అవుతుంది రాబడి. ఆ పైసలు కూడా ఆ బీస్మెంట్కు 1,00,000 రూపాయలు, గోడలు స్లాబ్ రకాలు వేసినాక 1,00,000 రూపాయలు. ఇప్పుడు ఇంకా పడేది ఉన్నది. ఇప్పుడు స్లాబ్ బిల్లు వచ్చేది ఉన్నది. పైసలు కూడా చిట్ అన్నీ వచ్చినాయి. వారం 10 రోజులలో వచ్చినాయి. సరే, థ్యాంక్స్ సార్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మండల్ లెవెల్ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన ఆర్డీఓ గారికి, మండల్ స్పెషల్ ఆఫీసర్ గారికి, ఎంపీడీఓ గారికి, తహసీల్దార్ గారికి, జిల్లా అధికారులకు, మండల్ స్థాయి అధికారులకు, గౌరవ సర్పంచులకు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు, రైతులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మండల్ లెవెల్ ప్రోగ్రాం సదాశివ నగర్లో అటెండ్ చేస్తున్నాము. జిల్లాలో అన్ని మండలాల్లో ఈ ప్రోగ్రాం నడుస్తుంది. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఏమేమి స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ నడుస్తున్నాయి, తర్వాత ఫ్యూచర్లో కొత్త స్కీమ్స్ ఏమేమి వస్తున్నాయి, తర్వాత మండల్లో ముఖ్యంగా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కూడా నోట్ చేసుకుంటున్నారు. తర్వాత ఆ ప్రాబ్లమ్స్ ఎలా రిజాల్వ్ చేయాలి అండ్ మండల్ రెజల్యూషన్ కూడా తీసుకుంటున్నాము.
సో ముఖ్యంగా మేజర్ స్కీమ్స్ గురించి ఇప్పుడు అందరూ మండల స్థాయి అధికారులు చెప్పారు. రైతు భరోసా, రైతు బీమా, గృహలక్ష్మి, సన్నకారం బోనస్, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరా మహిళా శక్తి, వడ్డీ లేని రుణాలు, సాడీ డిస్ట్రిబ్యూషన్, ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజ్, న్యూ రేషన్ కార్డ్స్. సో ఈ మండల్లో ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు దాని గురించి డీటెయిల్గా స్కీమ్ గురించి కూడా చెప్పడం జరిగింది. తర్వాత కొన్ని కొత్త స్కీమ్స్ కూడా వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ వస్తుంది. తర్వాత ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసం కూడా మిడ్ డే మీల్, తర్వాత ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, డిఫరెంట్లీ ఏబుల్డ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసం వెహికల్ స్కీమ్ కూడా వస్తుంది. తర్వాత ఫ్యామిలీ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా వస్తుంది. ఇక్కడ చాలామంది రైతులు వచ్చారు. 2 ఏప్రిల్ రోజు గ్రామ్ మీటింగ్స్లో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు క్రాప్ డైవర్సిఫికేషన్ చాలా అవసరం ఉంటుంది. సో ఆయిల్ పామ్ స్కీమ్ గురించి కూడా మీరు ఇప్పుడు కొంతమంది షిఫ్ట్ చేయాలి. ఈరోజు చాలామంది సర్పంచ్లు కూడా వచ్చారు. సో సర్పంచెస్ టు అదే రిక్వెస్ట్, మీ గ్రామంలో అట్లీస్ట్ 10 ఫార్మర్స్ని మోటివేట్ చేసి ఈ ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కోసం మోటివేట్ చేసి ప్లాంటేషన్ చేపియండి. హార్టికల్చర్ ఆఫీసర్స్ కూడా మీ సహాయం చేస్తారు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా చేస్తారు. సో చాలా సబ్సిడీ కూడా ఉంది ఈ స్కీమ్లో. అండ్ ఇది ప్యాడీ కంటే ఎక్కువ ఇన్కమ్ కూడా వస్తుంది. సో ఇది ఒక అవగాహన లాగా మీరు తీసుకోవాలి. అండ్ దాంతోపాటు ఇప్పుడు 99 డే యాక్షన్ ప్లాన్ కూడా నడుస్తుంది. సో ఇది 6th మార్చ్ నుంచి 12th జూన్ వరకు ఉంది. సో 6th ప్రతి వారం ఒక డిపార్ట్మెంట్ మీద ఫోకస్ చేసి పబ్లిక్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో 6th జూన్ టు 15th జూన్ అందరూ ఫైల్ డిస్పోజల్ తర్వాత నుంచి కూడా అక్కడ కూడా అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు హెడ్ కవర్ చేయాలి, లైట్ కాటన్ క్లోత్స్ వేసుకోవాలి, అండ్ నీళ్ళు ఎక్కువ తాగాలి. తర్వాత కుక్డ్ ఫుడ్ తినాలి, అన్కుక్డ్ ఫుడ్ తినకూడదు. సో ఈ ప్రికాషన్స్ పెడితే హీట్ స్ట్రోక్ రాదు. అండ్ ఈ ఎండాకాలంలో మీరు ఏమి ఇబ్బంది రాకుండా మీ పని చేయొచ్చు. తర్వాత ఇప్పుడు కొంతమంది ప్రాబ్లమ్స్ చెప్పారు, లైక్ డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్. సో డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ కోసం ఇప్పుడు సమ్మర్ యాక్షన్ ప్లాన్ కూడా చేయడం జరిగింది. అండ్ రిక్వెస్ట్ ఎంపీడీఓ గారు ఇమీడియట్లీ అది ఇంప్లిమెంట్ చేయండి. 15th ఫైనాన్స్ ఫండ్స్ కూడా వచ్చాయి. ఇంకా ఎక్కడైనా ఫండ్స్ అవసరం ఉంటే మీరు పుట్టప్ చేయండి. ఇమీడియట్లీ ఇది అయిపోవాలి ఇప్పుడు. సో ఇంకా ప్రాబ్లమ్స్ ఏమేమి చెప్పారు.